రక్షించు వలన సర్వోన్నతుని కుమారుని పడుతుంది. మన తండ్రి అయిన దేవుడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకందరికీ కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ఈ సమయం ఇచ్చిన త్రియేక దేవునామమునకు ముందుగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే ఈ పరిశుద్ధ ఆరాధనకి కూడా వచ్చిన దేవుని బిడ్డలైన మీకు అందరికీ కూడా పేరు పేరిన ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత కొన్ని దినములుగా దేశము, రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామాలు, ప్రాంతాలు ఒక ఉపద్రవంలో నుండి, మరణ బంధకముల నుండి, పాతాళపు వేదనలో నుండి ఒక పెను తుఫాను వచ్చి మన జీవితంలో వెళ్ళినటువంటి వాతావరణం అనేది మనందరిలో కనబడుతుంది. గత 10 పరిశుద్ధ ఆదివారాలు మనము దేవునికి దూరముగా ఉన్నాం. స్వతంత్రులమై దేవుని ఆరాధించలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా ఒకవేళ దేవుని సన్నిధిలోనికి మనం ప్రవేశించిన స్వతంత్రులమై ఆరాధించలేనటువంటి పరిస్థితి. ఈ నాశనకరమైనటువంటి తెగులు అయిన కరోనా వైరస్, ఇది ఎవరి యొక్క అపరాధము తెలియదు, కానీ ప్రపంచ దేశాలకు ఒక కుదుపునటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనిషిగా ఎదురుపడి మాట్లాడలేనటువంటి దుర్దినాలు, అలాగే అంచె దినాలు, అపాయకరమైనటువంటి కాలంలో మనం ఉన్నాం. కాలగమనం యొక్క చక్రాన్ని ఆలోచించేస్తే రాబోయే పరిస్థితి ఇంకెంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటాము అనేది చాలా భయాందోళన పరిస్థితి. ఒక ప్రక్క ప్రకృతి పరిస్థితి, మరొక ప్రక్క ఈ కరోనా వైరస్ ద్వారా, ఇంకొక ప్రక్క మిడతల దండు ద్వారా. ఏమైతేనేమి మానవుడు అన్ని విధాలా బాధించబడుతున్నాడు. ఏదో ఒక రూపంలో మృత్యు అతన్ని రెగ్గిలిస్తూ ఉంటుంది. గత ఈస్టర్ తర్వాతి 2వ ఆదివారంలో నేను లైవ్ ద్వారా తెలియజేస్తాను. ఇది ఖచ్చితంగా మానవుడు చేసిన అపరాధమే. మానవుడి యొక్క అపరాధము ద్వారా సృష్టి ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని భక్త పౌలు కొరింథీ రోమా పత్రికలు తెలియజేశాయి. ప్రస్తుతం యొక్క పరిస్థితులు సృష్టి ప్రసవ వేదన అంటే సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరు, అనగా మానవుడే కానీ, పశువులే కానీ, జీవులే కానీ, సమస్తములు కూడా ఒక మరణ భయాందోళన కలిగినటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఏర్పడ్డాయి. దేవుని బిడ్డలుగా మనం చేయవలసింది ఒకటి మాత్రమే: మెలకువ కలిగి ఉండండి, సిద్ధపాటును కలిగి ఉండండి, ప్రార్థన జీవితాన్ని కలిగి, ఎడతెగక ప్రార్థన కలిగి. ఏ సమయంలో ఏ రీతిగా మరణము మనల్ని సమీపించినా మనం సంతోషంగా మరణించడానికి, అంతే తప్ప భయము కలిగి ధైర్యము చెడిపోయి ఆందోళనమైన పరిస్థితుల్లోనికి మనం దిగజారిపోకూడదు. ఇంకొక విషయం ఏంటంటే, అలాంటి పరిస్థితి దేవుని బిడ్డలకు బహుశా దేవుడు రానివ్వడు. నేను ఈ పరిస్థితుల్లో, అనగా ఈ లాక్డౌన్ కాలంలో ఎక్కువగా నా మనసులో ధ్యానమైన లేఖన భాగం ఏంటంటే 91వ సంకీర్తన. ఎన్ని పర్యాయాలు చదివినా, ఎంతగా ఆలోచన చేసినంటే అక్కడ ఒక మాట కనబడుతుంది: ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అనేటువంటి. బహుశా తెగుళ్ళు అన్ని సమీపిస్తాయి. తెగులు ఉన్నాయి, నాశనకరమైన తెగులు. ఈ కరోనా వైరస్ నాశనకరమైనటువంటి తెగుళ్ళు ఉన్నాయి. అవి సమీపించకుండా దేవుడు కాపాడుతాడు. 91:11
నీకు అపాయమేమి సంభవించదు, ఏ తెగులును నీ గుడారమున సమీపించదు. ఏ తెగులు అంటే ఎన్ని రకాల తెగులు ఉన్నాయి, ఎన్ని రకాలైన తెగులు ఉన్నాయి. ఇదే అని మీరు భ్రమించవద్దు. నేను ఆలోచన చేస్తుంది ఏంటంటే, ప్రస్తుతం ఇంట్లో ఉండి మనం కాపాడుకున్నాం. ఇంట్లో ఉండి కాపాడుకోవాలి. ఒకనొక కాలం వస్తుంది, అది ఏ కాలంలో వస్తుందో తెలియదు, కానీ ఇంట్లో ఉంటే మరణం వస్తుంది. ఇది మలాకి గ్రంథంలో ప్రవక్తలు ప్రవచించారు. ఒకడు సింహం ఎదురు నుండి తప్పించుకుని, ఒకడు ఎలుగు పట్టి ఎదురు తప్పించుకుని సింహం ఎదురైనట్టు, సింహం ఎదురు నుండి తప్పించుకుని ఇంట్లోకి వెళ్ళి గోడ మీద చేయగా పాము కరిచి చచ్చినట్టు ఆ గడియ, ఆ దినము, ఆ సమయం ఉండును. అంటే ఇవన్నీ జరగాలండి, ఇవన్నీ కూడా నెరవేర్చాలి. కాబట్టి ప్రస్తుతం ఇంట్లో ఉండి మనము కాపాడుకుంటున్నాం. ఇంటి బయటకు వచ్చి కాపాడుకోవాల్సిన పరిస్థితులు కూడా, ఆ దినాలు కూడా మన ముందు రాబోతున్నాయి. కాబట్టి దేవుని పిల్లలందరికీ పరిశుద్ధ లేఖనం ద్వారా దేవుడు చెప్పింది ఏంటంటే, ధైర్యముగా ఉండండి, నిబ్బరమైన మనసు కలిగి ఉండండి. ఎలాంటి ఉపద్రవములు, ఎలాంటి మరణ బంధకాలు, ఎలాంటి పాతాళపు వేదనలు చుట్టుకున్న నీ భక్తి నీకు ధైర్యము పుట్టించాలి, నీ విశ్వాసం నీకు రక్షించాలి. ఈ వైద్యుల వల్ల కాదు, ఈ తల్లిదండ్రుల వల్ల కాదు, ఎవరి వల్ల కూడా. వైద్యుల ద్వారా సాధ్యమైన వ్యాధులు పోయినవి, ఇప్పుడు వైద్యుల ద్వారా కూడా సాధ్యం కానటువంటి వ్యాధులు, తెగులు, రోగాలు వస్తున్నాయి. కాబట్టి బహు జాగ్రత్త, బహు మెలకువ, సిద్ధపాటు, ఎడతెగనటువంటి ప్రార్థన జీవితాన్ని దేవుని బిడ్డగా మీ దైనందిన జీవితాల్లో క్రమము తప్పకుండా మీ వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో ఇది క్రమమైన పద్ధతిగా ఇక ముందు లెక్క పాటించండి. దేవా, ఆశ్చర్యకరమైన తెగులు జీవితంలో ఉన్నాను, నేనేమై ఉన్నాను, నీ చిత్తము ఏ తెగులు సమీపించకుండా నన్ను కాపాడమని మీ ప్రాణాత్మను సమర్పించి వెళ్ళండి, ప్రార్థన చేయవలసిందిగా తెలియజేస్తుంది. నిజంగా నాకే ఈ రోజున మిమ్మల్ని అందరూ చూస్తే చాలా సంతోషమైంది. ఇంతవరకు మీరు పెంచులు చెప్పుకున్నట్టుగా లైవ్ ద్వారా మాట్లాడుతున్నప్పటికీ తెలియనటువంటి వేదన, బహుశా మీ వయసు 80, 70, 60, 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, ఇంతవరకు ఈ మరి దేవాలయాలు మూయబడటం అనేది జరగలేదు. అందరికీ మనకి చాలా ఆశ్చర్యకరమైన సంఘటన. ఇప్పుడు గమనించండి, 10 సంవత్సరాల వరకు పిల్లలు వెళ్ళకూడదు, 60 సంవత్సరాల వరకు ఉన్నవారు వెళ్ళకూడదు. బహుశా ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఫరో పెట్టిన నిబంధనలు జరుగుతున్నాయి. మోషే ఇశ్రాయేలు విడిపించి తీసుకెళ్ళి పంపించమంటే, లేదా మా దేవుని ఆరాధించాలంటే పురుషులు మాత్రమే వెళ్ళండి, స్త్రీలు ఉండిపోయిందండి, స్త్రీలు మాత్రమే వెళ్ళండి, పురుషుల పిల్లలు ఉండిపోండి, వారు వెళ్ళొద్దని చెప్పారు. నిర్గమకాండం మీరు చదవండి. ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చింది అంటే, మీరు ఎంతమంది గమనించారేమో, నాకు చెప్పడానికి నాకే నవ్వొచ్చింది. బైబిల్ తీసుకుని రాను బాబు అని చెప్పేదానికంటే మాస్క్ వేసుకుని రండి అని చెప్పి, పరిశుద్ధ గ్రంథాలు చేతబట్టుకుని రండి అని చెప్పే పరిస్థితి పోయింది. మాస్కులు ధరించండి, మాస్క్ ఉంటేనే లోపలికి అని మంది. ఇటెంత దౌర్భాగ్యం అండి. ఒకప్పుడు పరిశుద్ధ గ్రంథం లేకపోతే పరిశుద్ధ గ్రంథం లేకపోతే వెళ్తున్నానని ఫీల్ అవ్వాలి, కానీ ఇప్పుడు అది కాదు. మేము పరిశుద్ధ గ్రంథం చెప్తే లేకపోయినా పర్లేదు, కానీ ఏమి ఉండాలంటే మాస్క్ తప్పనిసరి ఉంటాయి. ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాం, ఎలాంటి దినాలు మన ముందుకు వస్తున్నాయి. కాలము ఇష్ట తర్వాత 5వ వారంలో తెలుసుకున్న కాలము ఎరిగి నిద్ర మేలుకునే గడియ వేలైందని తెలుసుకుని, ఇంకా మత్తులుగా పండుకునే సమయం కాదు ఇది. ఎంత జాగ్రత్తగా ఉంటే ఈ కరోనా వైరస్ నుండి తప్పించుకోగలం. బహుశా ఇప్పటికీ మనకి అందరికీ చాలా మందికి అర్థమైపోయింది. కాబట్టి ఇంకా బహు జాగ్రత్త. ఒకవేళ కుటుంబంలో భర్తకే, భార్యకే, బిడ్డలకే వస్తే ఎంత దూరము అనిపించిన వాళ్ళకి తెలుస్తుంది. తల్లి ప్రేమ ఏమైపోయిందో, తండ్రి ప్రేమ ఏమైపోయిందో, సహోదరుల ప్రేమ ఏమైందో తెలియదు. అనగా ఆ కరోనా వైరస్ నిమిత్తము బాధపడి ఉన్నటువంటి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి గదులు ఏర్పాటు చేయడంలో ఎంత వర్ణాతీతం.
విచక్షణమైనటువంటి చూపుని కలిగి ఏదో సంభవించేస్తుంది. ఒక అంటరానితనము అనేది మానవ జీవితంలో ఏర్పడింది. ప్రేమ నశించిపోయింది. అది తల్లి ప్రేమైనా, భార్య ప్రేమైనా, భర్త ప్రేమైనా, పిల్లల ప్రేమైనా, ప్రేమకు అర్థము లేదు నాశనమైన దేవుని చేతుల్లోకి వచ్చినప్పుడు. కాబట్టి అలాంటి పరిస్థితులు సంభవించకుండా ఉండాలన్న దేవుని బిడ్డలారా, నేను ఒకే ప్రార్థన చేస్తాను. దేవా, మరొకసారి ఆలయములో మొయ్యబడకుండా ఉండే సమయం మాకు వద్దయ్యా. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న నీ సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థించి అవసరమైతే మరణించే రీతిగా మాకు దయగని నీ సన్నిధికి దూరమై ఉండలేదు. బహుశా కీర్తనకారుడు ఏ సందర్భంలో ఉన్నాడు? యెహోవా మందిరముకు వెళిదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించేది. అంటే బహుశా అలాంటి కాలంలో కూడా దేవుని మందిరానికి వెళ్ళే అవకాశాలు రాలేదు. అది శత్రువుల యొక్క సమూహం ద్వారా ఏర్పడినటువంటి పరిస్థితుల్లో నేను సంతోషించాను. దేవుని మందిరానికి వెళ్దామని అనుకున్నాను. మీ వ్యక్తిగత కొంచెంలో ప్రార్థనలు ఎంతమంది ప్రార్థిస్తారు? దేవా, ఈ సమయం మాకు ఇచ్చారు, మరొక సమయము, మరొక ధన్యత, నేను వెళ్ళి ప్రార్థిస్తానో లేదో నాకు తెలియదు. నువ్వు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఎంతమంది మీ కుటుంబంలో నీవు మోకరించి మరొకసారి ఈ సన్నిధిలో కనబడి భాగ్యం నాకు ఇచ్చారని ప్రార్థన చేసుకున్నాను. వాక్యం ఆలోచించు. నిర్లక్ష్యాన్ని వీడవండి, వెలుగువ కలిగి సిద్ధపాటు కలిగి ఉండవలసిందిగా కాపరిగా సంఘటనగా మీకందరికీ ప్రేమతో చేస్తున్నాను. నేటి కృపలో మొదటి ఆదివారం విషయాలు మనం గమనించినట్లయితే సర్వోన్నతుని దేవుని, సర్వోన్నతుని కుమారులు మన అంశం. సర్వోన్నతుని కుమారులు ప్రేమగా దేవుని పిచ్చులారా, దేవుని బిడ్డల యొక్క విలువలు, దేవుని బిడ్డలు కాని విలువలు ఎలా ఉంటాయి? దేవుని కుమారులైన వారి విలువలు ఎలా ఉంటాయి? దేవుని కుమారుడు కాని విలువలు ఎలా ఉంటాయి? లేదా దేవుని కుమారుని యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి? లోక మనుషుల యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని ఈ త్రిత్వములో మొదటి ఆదివారం మనకు తెలియజేస్తుంది. బహుశా ప్రస్తుతము మానవ మనుగడలో ప్రతి మానవుడు కూడా ఎవరికి వారుగా ఎలా ఉన్నారంటే ఎంత దుష్టత్వము, దుర్మార్గత, పాపము, అపరాధము, అతిక్రమము, చీకటి, చెడుతనము మన అంతరంగంలో ఉన్నప్పటికీ కూడా మనము సమాజానికి ఎలా కనపరుచుకుంటున్నామంటే మనము గొప్పవారిని కానీ, మంచివారిని కానీ, విశ్వాసులు కానీ, పరిశుద్ధులు కానీ కనపరుచుకుంటున్నాం. అయితే ఇలాంటి పరిస్థితులలో పరిశుద్ధ లేఖన సత్యాన్ని ఎరిగినటువంటి దేవుని బిడ్డలుగా రెండు భాగాలు ఆలోచన చేయాలి. దేవుని బిడ్డలు అనబడినటువంటి గుణగణాలు ఎలాగ ఉంటాయి, దేవుని బిడ్డలు కాని వారిటువంటి గుణగణాలు ఎలాగ ఉంటాయి. బహుశా లోకంలో అందరూ సమానమే, ఎవరికి వారుగా, ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, ఎవరికి వారుగా మనము గొప్పవారిని, గనులమే, మంచివారిని. కానీ దేవుని యొక్క వాక్యము ఏమి చెప్తుంది? మనుషుల దృష్టిలో మనము ఎంత గనులుగా, గొప్పవారిగా, ధనికులుగా, అందచందాలుగా, కలిగి ఉన్నటువంటి వారిగా ఉండి లోకంలో ఒక భేదాభిప్రాయము, నీకంటే నేను గొప్పవాడు, నీకంటే నేను అందగాడు, నీకంటే బాగా చదువుకున్నవాడు, నీకంటే స్థితిగతులు ఉన్నవాడు, నీకు నాకు పనేంటి, బహుశా ఇలాంటివి మనము మన యొక్క దినచర్యలో ఎదుర్కొంటూ ఉంటాం. సర్వసాధారణంగా ఆ లెక్కకు వస్తే ఎంతటి పాపి అయినా, ఎంతటి యొక్క దుర్మార్గుడైనా నేను గనుడిని, నేను మంచివాడిని, నేను ఘనత ఉంది, నాకు స్థాయి ఉంది, నాకుండే విలువలు నాకున్నాయి అని చెప్పుకోగలరు. కానీ ఈ త్రిత్వంలో మొదటి ఆదివారంలో దేవుని బిడ్డలైనటువంటి వారి గుణాలు ఎలా ఉంటాయండి? లోకంలో ఎవరైతే బలహీనులుగా, శత్రువులుగా ఉంటారో అలాంటి వారిని దేవుని బిడ్డలు ప్రేమించగలుగుతూ ఉంటారు. లోకంలో ఉన్న మనుషులు ఏం చేస్తారంటే, లోకము నీత్య జీవించేవారు నా స్థాయికి, నా స్థితికి, నా అందానికి, నా హోదాకు సరిపడినటువంటి వాడిని, సరితూగే వాడిని నేను ప్రేమించగలుగుతాను, సరితూగే వారితో సహవాసం చేయగలుగుతాను. ఇది లోకంలో జరుగుతున్న ప్రస్తుతం యొక్క తీరు. అయితే ఈ లక్షణాలు దేవుని బిడ్డలలో కూడా కనబడుతున్నాయి. త్రిత్వంలో మొదటి ఆదివారం ఏంటంటే ఆయన లేవని చెప్పలే ఉన్నాయి, కానీ అలాంటివి దేవుని బిడ్డల్లో కనబడకూడదు. కానీ దేవుని
లూకా సువార్త 6వ అధ్యాయంలో వైద్యుని లూకా యేసు ప్రభువు వారి యొక్క 6వ అధ్యాయంలో ధన్యతతో ప్రారంభము, హింసతో ముగింపు తెలియజేస్తున్నారు. అంటే మనకి ఈ అధ్యాయం చదివితే కనుక మత్తయి సువార్త 5వ అధ్యాయం అంతా చదివి మనకు కనబడాలి. అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యతతో ప్రారంభమై హింసతోనే ముగింపబడింది. యేసు ప్రభువు వారు తాను వెంబడించినటువంటి దేవుని బిడ్డలకి ఇచ్చినటువంటి తెలియజేసినటువంటి ఆ ధన్యతలు, కలుగుతున్న శ్రమలలో ఉన్నటువంటి ఆశీర్వాదాల గురించి కొండ మీద ప్రసంగం. అంటే మత్తయి సువార్తకి ఇది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో జరిగింది కొండ మీద ప్రసంగం. అంటే లూకా సువార్త కంటే ఇది ఒక మైదానంలో జరిగినటువంటి సభ. ఈ సభలో కానీ సారాంశం ఒకటే, ఆధ్యాత్మికమైన స్థితి ఒకటే, సంఘటన కూడా ఒకటి. కానీ ఆ పరిస్థితి మాత్రం మారింది. ఆయన కొండ కానీ ఈయన మైదానం అన్నట్టు తేడా. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు తన్ను విశ్వాసించినటువంటి, తన్ను ప్రేమించినటువంటి, తన చేత ప్రేమింపబడుచున్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి వారు ఎలాంటి గుణాలు కలిగి ఉంటారో ఇక్కడ విషయము తెలియజేయబడుతుంది. మత్తయి సువార్త, లూకా సువార్త 6వ అధ్యాయం మన ధ్యాన పాఠంలోనికి వెళ్తాం. లూకా సువార్త ఈ 6వ అధ్యాయంలో ప్రియ దేవుని పిచ్చులాగా యేసుక్రీస్తు ప్రభువు వారు తెలియజేస్తున్నటువంటి ఈ సత్యంలో ప్రేమ గురించినటువంటి మనకు అర్థమవుతుంది. ప్రేమ అంటే దేవుని విశ్వాసించటంలో క్రీస్తు ప్రభువు వారి ప్రేమను పొందుకునేటటువంటి వారు, దేవుని బిడ్డలు, వారి గుణాలు ఎలా ఉంటాయి? దేవుని బిడ్డలైనటువంటి వారు ఏం చేస్తారంటే పాపులను ప్రేమిస్తారు, శత్రువులను ప్రేమిస్తారు, క్షమిస్తారు, పేదవారిని, బలహీనులను, ఎన్నికలేని వారిని, తునీకరింపబడినటువంటి వారిని దృష్టించారు. ఎవరు? దేవుని ప్రేమ నొందిన దేవుని బిడ్డలు. దేవుని ప్రేమ నొందిన దేవుని బిడ్డలు ఏమి చేయాలంటే ఎవరి ద్వారా నీకు తిరిగి సహాయం రాదో వారికి నీవు సహాయం చేయాలి. చేసేటప్పుడు వారి యొక్క సహాయం తిరిగి పొందుకోకూడదు. కానీ లోకంలో ఉన్న మనుషులు దేవుని ప్రేమను పొందుకునే వారు ఏం చేస్తారంటే, నేను ఇతనికి 10 రూపాయలు అంటే రేపు పొద్దున ఇతని ద్వారా నాకు 100 రూపాయలు రావాలి అంటే నా స్థాయికి, నా స్థితికి, నా హోదాకు, నా యొక్క అర్హతకు కలిగినటువంటి వాడిగా ఉంది. అలాంటి పరిస్థితి లోక మనుషులు చూసుకుంటూ ఉంటారు. కానీ దేవుని ప్రేమను కలిగిన దేవుని బిడ్డలు, నేను ఒక వ్యక్తికి సహాయం చేసినప్పుడు ఆ వ్యక్తి ద్వారా తిరిగి నాకు సహాయం రాకూడదు. చేయలేనటువంటి వారికి మనము ఆ దేవుని యొక్క ప్రేమను తెలియచేయాలి. ఇదే క్రీస్తు ప్రభువు వారిలో మనం చూస్తున్నాం. యేసు ప్రభువు వారు ఒక సందర్భంలో మతనాయకులు కంటే పాపులను పిలవవచ్చునే కానీ నీతిమంతులకు అంటే నీతిమంతులను తునీకరించడం కాదు. కానీ నీతిమంతులు ఎవరు లేడు, అందరూ పాపులే. కాకపోతే ఆ పరిస్థితి యొక్క భావం ఏంటంటే నీవు నీతిమంతులు మనకు వచ్చినారు, నీవు నీతిమంతులు కాదు, నీవు పాపివే అంటాడు యేసయ్య. ఇది నేను నీతిమంతులను పిలవాలి. ఒకవేళ నీవు నీతిమంతులని నిన్ను వికర్తించుకుంటే ఓకే, కానీ నేనైతే పాపులను మాత్రమే పిలవవచ్చింది. నీవు నీతిమంతులవో కాదు అది నీ యొక్క క్రియను బట్టి నీకు తెలుసు. కాబట్టి పైకి నేను నీతిమంతులను చెప్పినంత మాత్రాన, నేను చాలా ప్రతివర్తంగా చెప్పినంత మాత్రాన లోకము మెచ్చుతా, పొరుగు వారి మెచ్చుతా, పక్కవారి మెచ్చుతా, స్నేహితులు మెచ్చుతా, మనతో ఎంత ప్రేమ కలిగి ఉన్నా పట్టుకెళ్ళిన తర్వాత వీడి క్యారెక్టర్ ఏంటో, వీడి మాట ఏంటో, వీడి స్థితి ఏంటో వెంటనే బయటకు వస్తుంది ఆ స్మెల్. కాబట్టి దేవుని పిచ్చులారా, దేవుని యొక్క దృష్టిలో అందరూ పాపులే, పాపులను మాత్రమే నేను పిలవనొచ్చింది. యేసు యొక్క ప్రేమ పాపులను ఆయన ప్రేమించాడు. యేసు యొక్క ప్రేమ శత్రువులను క్షమించాడు. ఏ మానవుని ద్వారా యేసు ప్రభు వారికి తిరిగి ప్రతీకారం జరగలేదు, లేక ప్రతిచర్య జరగలేదు. వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, లోకంలో గనులమే, గొప్పవారిని, అందచందాలు కలిగిన వారిని, స్థితివంతులేని, కానీ నీవు చేసిన క్రియ దేవుడికి ఏదైనా సరిపోతుందా? నీ కొరకు సిలువలో ప్రాణము పెట్టిన ప్రభువుకు, నిన్ను ప్రేమించిన ప్రభువుకు, నీ కొరకు ఆయన త్యాగం చేసిన ప్రభువుకు నీవు ఈ లోకంలో ఏది ఇచ్చి ఆయనకు సరితూగలవు? ఒకవేళ నేను సరితూగాలని
క్షమించు. నేను శత్రువులను క్షమించాను, నేను శత్రువులను క్షమించు. నన్ను హింసించిన వారిని, నన్ను దూషించిన వారిని, నన్ను కొచ్చిన వారిని నేను వారి కొరకు ప్రార్థన చేస్తాను, నీవు అది చేయి. యేసు ప్రభువారు ఈ యోగా సువార్త 6వ అధ్యాయంలో ఈ విషయాన్ని ప్రభువునందు విశ్వాసం కలిగి దేవుడి ప్రేమకు మేము అర్హత కలిగి ఉన్న వారందరికీ చెప్తున్నటువంటి మాట. ఒకసారి ఆ వాక్య భాగం మనం చదవగలుగుతాం. యోగా సువార్త 6వ అధ్యాయము, యోగా సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చదవగలుగుతాం. 32వ వచనం కూడా చదవండి. మిమ్మల్ని ప్రేమించు వారిని మీరు ప్రేమించినలా మీకేమి మెప్పు కలుగును? పాపులు తమను ప్రేమించు వారిని ప్రేమింతురు. మీకు మేలు చేయవారికి మేలు చేసినలా మీకు ఏమి మెప్పు కలుగును? పాపులు అలాగే చేయుదురు కదా. చూడండి, మీరు 31 చదివితే ఇంకా మీకు అర్థమవుతుంది. ఈ రోజున సమాజంలో, క్రైస్తవ సంఘంలో దేవుని బిడ్డలు పడినటువంటి వారు ఎవరిని ప్రేమిస్తున్నారు అంటే మనతో సరితో కాదు. ఈ దౌర్భాగ్యము పాస్టర్లలో ఉన్నది, సంఘస్థుల్లో కూడా ఉంది. మీరేమనుకున్నా సరే ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి పాస్టర్లలో కనబడుతుంది, సంఘ బిడ్డలో కనబడుతుంది. పాస్టర్ గారు మన సరితో వెళ్ళి పాస్టర్ గారు కూడా ఈ సంఘస్థులు మన సరితో వెళ్ళే 10 రూపాయలు పెట్టే వాళ్ళ ఇంటికి ఏం వెళ్తాం, 100 రూపాయలు పెట్టాలి. ఈ రోజున క్రీస్తు యొక్క ప్రేమ కల్మషమైపోతుంది. ప్రేమైన వాళ్ళు అనేక మంది దేవుని బిడ్డలు మమ్మల్ని ప్రేమించాలి, మమ్మల్ని దృష్టించాలి, మేమే గుర్తింపు ఉండాలి, తగ్గిన వారు అవసరం. సేవకుడు కూడా అదే పరిస్థితి. ఎవరు 100 రూపాయలు పెడతారు, ఎవరు 1000 రూపాయలు పెడతారు, ఎవరు 500 పెడతారు. ఆ కుటుంబ సభ్యులతోనే సన్నిహితం. ఈ వ్యత్యాసం కనబడటం లేదా? అనేకమైనటువంటి సంఘాలలో, సంఘ బిడ్డలలో అనేక మంది సేవకుల విధానము. నీవు అందరం కొరకు వచ్చేవారి విషయాన్ని మర్చిపోయావు. ఒక కాపరిగా, ఒక సేవకుడిగా నేను అందరి కొరకు వచ్చాను. పేదవారి కొరకు, లేని వారి కొరకు, ఉన్నవారి కొరకు, అందరి కొరకు పంపబడినటువంటి ఒక దైవక్షుడు నీవు. కాబట్టి ఎక్కువ తక్కువ ఎందుకు? అలాగే సంఘమైన కాపరి అందరి కొరకు వచ్చాడు, ఒక్కరి కొరకు కాదు, అందరి కొరకు. మరి అందరితో ఉన్నప్పుడు అందరూ సంఘ బిడ్డలు కాపురిని ఏ రీతిగా మనం ప్రేమిస్తుంది. ఈ కరోనా కాలంలో, లాక్డౌన్ కాలంలో నా లిస్టు ప్రకారంగా 22 కుటుంబ సభ్యులు మాత్రమే ఈ 3 నెలల్లో మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకుని వారికి కలిగి ఇచ్చినటువంటి కుటుంబ సభ్యులు. వాక్యం ఎక్కిన మీకు తెలుసు ఎంతమంది కష్టకాలంలో మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకుని మీరు కలిగి పెట్టి మమ్మల్ని పోషించారు. చాలా కుటుంబ సభ్యులు జ్ఞాపకం చేసుకోలేకపోయారు. నేను అందరి కొరకు వచ్చాను. అందరి కుటుంబంలో అవసరతలు ప్రభునామములో తీర్చబడ్డాయి. కానీ కొంచెం మంది మాత్రమే సేవకుని జ్ఞాపకం చేసుకున్నారు. అయ్యో, ఈ 10 ఆదివారాల దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం ఏమైంది? నువ్వు తినేస్తే సరిపోతుందా? లేక ఎంతవరకు నువ్వు జ్ఞాపకం చేసుకుందాం? అపోస్తలుల కార్యాల గ్రంథము 4వ అధ్యాయం 32వ వచనంలో ఆది సంఘములో ఉన్న ఒక మాట, విశ్వాసం లేనటువంటి సంఘ బిడ్డలు నీవు ఉన్నావా ప్రభు యందు? కొంతమంది వృద్ధులు బయటకు వచ్చి వస్తే వారి పింఛనులో సగభాగం ఇచ్చారు. వారి పింఛనులు సగభాగం పువ్వులు అనుకుని వాటిని అమ్ముకుని వచ్చే దాంట్లో కూడా తీసుకొచ్చి ఇచ్చారు. చాలా బాధేస్తుంది. నాకు వద్దమ్మని సరే, లేదయ్యా మిమ్మల్ని పోషించే బాధ్యత మాది. కొంతమంది సంఘ బిడ్డలకు ఏమాత్రం దృష్టింపు లేదండి. అందరి కొరకు కాపరి, అలాగే సంఘస్థులందరికీ కూడా కాపరి. అది ఒక్కరికి సంబంధించింది కాదు. ఇంతవరకు నా పరిచయ తిమ్మని ఎదురు సంఘంలో నేను ఆ వ్యత్యాసం చూపలేదు. కొన్ని గృహాలు నాకు ఎక్కువని, కొన్ని గృహాలు తక్కువని పేద నేను చూపలేదు. ఇక ముందు చూపను. ఇంతవరకు నా పరిచయం ఎక్కడ చూపలేదు. అది ఒక నీచమైన దుర్నీతితో ఉన్నటువంటి పాపం. నీవు దేవుని బిడ్డవు. నీ ప్రభువు అందరి కొరకు ప్రాణం పెట్టాడు, ఒక్కరి కొరకు పెట్టలేదు. అందరినీ కనికరించాడు, అందరినీ ప్రేమించాడు, అందరినీ క్షమించాడు. అందరి కొరకు అందరము చేయాలి. ప్రియ దేవుని పిచ్చులారి, ఇక్కడ వాక్య భాగంలో గమనించండి.
ఈ రోజు సమాజం ఎలాగైపోయిందంటే, నీకు మేలు చేసిన వారికి నీవు తిరిగి మేలు చేస్తే, నిన్ను ప్రేమించు వారిని నీవు ప్రేమిస్తే, నిన్ను గుర్తించిన వారిని నీవు గుర్తిస్తే, పాపులను అలాగే చేస్తున్నారు అంటాడు యేసయ్య. పాపపు జీవితంలో ఉన్నవారు వారి స్థితిని బట్టి, వారి స్థాయిని బట్టి, వారుకున్నారు దాన్ని బట్టి వారు అదే పని చేస్తున్నారు. వారికి నీకు ఇంకా తేడా ఉంది. వాక్యం చదవండి మీరు 33వ వచనం. ఏముంది? అందరూ అదే చేస్తున్నారు. నీకు తిరిగి సహాయం చేయని వారు ఉన్నారు సుమా, నీకు తిరిగి ఎవరైనటువంటి వారు ఉన్నారు సుమా సమాజంలో. అది నీవు చెయ్యి. యేసయ్య సర్వ మానవాళి అందరికీ, ఏ మానవులు తిరిగి ఇవ్వలేని గొప్ప కార్యము సిలువలో ఆయన మన కొరకు పెట్టినటువంటి ప్రాణం. కేవలం ప్రేమతోనే చేస్తాడు, కేవలము ప్రేమతోనే చేస్తాడు. అలాగూ ఎవరైతే చేయగలుగుతారో వారే సర్వోన్నతుని కుమారులు. లూకా సువార్త 6వ అధ్యాయం వద్దామండి. లూకా సువార్త 6వ అధ్యాయం 35వ వచనం చదవండి. దాంతో విధంగా మీరైతే ఎట్టువారి కూర్చునేను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించండి, మేలు చేయుడి, అప్పుయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదైండును, మీరు సర్వోన్నతుని కుమారులైందురు. చదవండి ఇంకా. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారమైన దేవుని నామానికి స్తోత్రము. నా ప్రభువు నా కొరకు ప్రాణము పెట్టాడు. పాపిగా, దుష్టుడిగా, దుర్మార్గుడిగా, గుర్తింపు లేనటువంటి వాడిగా ఉన్నటువంటి సమయంలో గుర్తించి, ఆయన ప్రేమించి, ఆయన క్షమించి నీ కొరకు తన ప్రాణాన్ని పెంచిన యేసు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంత ఆధ్యాత్మిక సత్యము ఈ లేఖన భాగము తెలియజేస్తుంటుంది ఆలోచన చేయండి. ఏమంటే కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఆయన ఉపకారైనాడు. అదే మన ఏమంటే తెలుస్తుందా? వాడికి అసలు ఏంటండి, వాడికి ఏదంటే వాడికి అసలు ఉపకారం లేదు. ఎంత మేలు చేసినా గుర్తించండి, ఎంత సహాయం చేశానండి. విశ్వాస ఘాతకుడండి, విశ్వాస ఘాతకురాలండి. నా ద్వారా ఎంత సహాయం పొందింది. అలాగంటే ప్రశ్న నీకు నేనండి, నీ నిమిత్తం నా నిమిత్తము ఆ శిలువలో ప్రాణం పెట్టి యేసయ్య ఏమన్నాడు? నిన్ను ఏమన్నది? నీవు సహాయం చేసిన వ్యక్తి నీకు తన సహాయం చేయకపోతే నీవు విశ్వాస ఘాతకుడండి, దుర్మార్గుడండి, అలంకుడండి, ఇల్లంకుడంట. మరి నీ యేసయ్య కొరకు నీవేం చేస్తున్నావు? నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన నీ ప్రభు కొరకు నీవేం చేస్తున్నావు? ఆయన ఒకటే కోరుతున్నాడు, ఆయనను విశ్వాసించి, ఆయన ఆత్మను కలుగుకొని, ఆయన ప్రేమను కలిగి పరిపూర్ణమైన ప్రేమతో ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఇదే కోరుకుంటుంది. నిజమైన ప్రేమలో స్వార్థం లేదు, నిజమైన ప్రేమలో అపవిత్రత లేదు. ఇది దైవ సంబంధమైనటువంటి ప్రేమ, దేవుని మూలంగా పుట్టినటువంటి ప్రేమ. వీరి సరళలు ఆడి సరళలు కాదు. నీవు సరున్నావా? నీ ప్రభు నీ కొరకు చేసిన కార్యం నిమిత్తము నీవేమి చెల్లిస్తున్నావు? ఆలోచించి. ఆయన మన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన ఎలా ప్రేమ చూపించాడో తెలుస్తుందా? వాక్య భాగాన్ని మనం గమనిద్దామని. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మీరు మీ అపరాధములో ఉండి చచ్చి ఉండగా అనేటువంటి మాట. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం త్వరితముగా చదువుదాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారైండగా. చాలండి. 5వ అధ్యాయం 1వ వచనం. కావాలని పిల్లలవలె దేవుని పోలి నడుచుకోండి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమిత సువాసనగా ఉన్నటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించింది. ఎలాంటి వారి కొరకు? అపరాధములో పాపములో చచ్చిపోయిన వారి కొరకు మనము ప్రియులైన దేవుని పిల్లలవలె ఉండుటకు ఆయన తన ప్రేమ చేత. ఎంత చక్కని మాట్లాడి 5వ అధ్యాయము 2వ వచనం ఎంత చక్కని మాట్లాడి మరుసటితో యేసు మిమ్మల్ని ప్రేమించి ఏంటంటే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి దూషించలే.
తునీకరించలే. ప్రియమైన దేవుని బిడ్డ, ఇప్పటికీ నీవు యేసు ప్రేమ మరిచిపోయి జీవిస్తున్నావు, కానీ ఆయన నిన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయనను ప్రేమించి మీరు పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు, మీ కొరకు, మనందరి కొరకు ఆయన తను తాను బలిగాను అర్పణగాను చేసుకొని ఉండేది. అంటే సువాసన అనే మాట ఎందుకు వచ్చింది? ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో పాపం నిండితే పాపపు వాసన పడుతుంది. పైకి నేను ఎంత సుగంధ ద్రవ్యాన్ని పూసుకున్నా, నా శరీరం ఎంత ఎర్రగా ఉన్నా, ఎంత నల్లగా ఉన్నా, నేను ఎంత స్థితిగతిలో ఉన్నా, నువ్వు ఎంత ఆడంబరం కలిగి వెళుతున్నా, నీ పాపపు వాసన నీ వెంటే వెళుతుంది. ఇది వాస్తవం. ఇది మాత్రం మార్చుకోలేమండి. ఇది మారదు కూడా. ఒక వ్యక్తి జీవితంలో స్థితి పోదు. ఇలాంటి వారిని సమాజంలో రాజ్యం వెళుతూ ఉన్నారు, స్వతంత్రులుగా జీవిస్తూ వచ్చినారు. అన్ని రంగాలలో, అన్ని విధాలలో ఆరి తేలుతున్న వారు అంటే పాపపు యొక్క సువాసన కలిగినటువంటి వారు. పరిమళ సువాసన కాదు. ఆ చెడు వాసన తొలగించి, ఆ మరణపు వాసన తొలగించి అక్షయమైనటువంటి పరిమళ సువాసన ఇచ్చిన యేసు వారిని నిన్ను ప్రేమించి నీ కొరకు ఆయన తను తాను బలిగాను అర్పణగా చేసుకుని ఉన్నాడు. ఇది దేవుని ప్రేమ. ఎవరు పాపము వాసనతోనే కాదు ప్రియమైన దేవుని బిడ్డ. ఇంకా నువ్వు ఎలా ఉన్నావో తెలిసిందా? దరిద్రుడుగా ఉన్నావని లేఖనము మనకు సెలవిస్తుంది. కొరింథీ పత్రికను వెళ్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో పరిశుద్ధ లేఖనాన్ని మనం గమనిస్తే అక్కడ పౌలు తెలియజేస్తున్నటువంటి మాట ఏమనగా ప్రియదేవుడా, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించారు. మీరు ప్రేమిస్తున్నారా లేదా జాగ్రత్తగా చూసుకోనండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 8వ వచనము 9వ వచనం త్వరితముగా ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పుటలేదు, ఇతరుల జాగ్రత్తలు మీకు చూపుటలేదు. మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షించుకున్నవారని చెబుతున్నాను. దేవుని బిడ్డలారా, మీ ప్రేమ ఎంత యథార్థమైనది క్రీస్తు నిమిత్త మాటలు కాదండి, క్రియలు కావాలి. మేము చాలా భక్తులమండి, చాలా విశ్వాసమని, ప్రార్థనాపరులమండి అందరూ చెప్తున్నారు ఈ మాట. కానీ ఇదే కొరింథీ సంఘంలో బహుశా పౌలుకి ఇదే ప్రశ్న ఎదురైంది కాబట్టి పౌలు ఇక్కడ అంటున్నాడు, మీరు పరీక్షించుకోవాలని ఎంతవరకు మీరు చెబుతున్నారు? మీ ప్రేమ ఎంత యథార్థమైనదో క్రీస్తు నిమిత్తము. బైబిల్ పట్టుకుని దేవుని సన్నిధికి వచ్చేసి పాట పాడేసి వాక్యం చదివేసి వెళ్ళిపోయి యథావిధిగా పాపం జీవితంలో జీవిస్తే ఇది క్రీస్తుని ప్రేమించినట్లేనా? భార్య భర్త మధ్య ఒకసారి ప్రేమ జ్ఞాపకం చేసుకోండి. ఈ విషయంలో అయిన భర్త భార్య మాట వినకపోతే ఖచ్చితంగా నువ్వు నన్ను ప్రేమించట్లేదు, ఖచ్చితంగా అంటే భర్త నువ్వు నన్ను ప్రేమించట్లేదు, ఈ మధ్య నన్ను చాలా నిర్లక్ష్యం చేస్తున్నావు. ఈ దేవుడు కూడా నిన్ను అదే అడుగుతున్నాను. నువ్వు ప్రేమించగలుగుతున్నావా? అవును, నేను ప్రేమిస్తున్నా. అయితే నీ ప్రేమ ఎంత యథార్థమైనది? ఇదేనా దేవుడి ప్రేమ అంటే? ఇంకేమీ లేదా? రావటము, వెళ్ళటము, జీవించడం ఇదేనా? దేవుని కొరకు ఎంతవరకు పవిత్రమైన జీవితాన్ని కలిగి నీ ప్రేమ ఎంత యథార్థమైనదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోవలేను. క్రీస్తు ప్రేమ యథార్థమైనది. అది 9వ వచనంలో మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు కృపను ఎరుగుదొరకలేదా? ఆయన ధనవంతుడయ్యో మీరు తన దారిద్ర్యము వలన ధనవంతుడు కావాలని నీ నిమిత్తము దరిద్రుడాయను. ఇది క్రీస్తు ప్రేమ. ఒక వ్యక్తి కొరకు నువ్వు త్యాగం చేయి, అది ప్రేమ. ఒక వ్యక్తి కొరకు నీ సర్వాన్ని కోల్పో, అది ప్రేమ. ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తును నిలవబెట్టు, ఒక వ్యక్తిని కాపాడు, అది ప్రేమ. నీ స్థాయికి, నీ స్థితికి, నీ అందానికి, నీ చదువుకి, నీ స్థితిగతులకు, నీ కథలు సరిపోయిన వాటిని ప్రేమిస్తున్నానంటే అర్థం లేదు. ఓ అవివేకి, పాపులు అదే పని చేస్తున్నారు అని లూకా 6:33 యేసయ్య అన్ని నేను అనుకున్న నీవు అదే, ఏమీ లేదు అనుకున్న పాపులు అదే చేస్తున్నారు. కాబట్టి యేసయ్య ధనవంతుడై ఉండి తన దరిద్రం వలన మీరు ధనవంతులు కావాలని మన నిమిత్తము ఆయన ఏమైపోయాడండి? దరిద్రుడాయను.
యొక్క ప్రేమ మన జీవితంలో కావాలి ప్రేమైన తల్లి. అందుకే పత్రిక పాఠ్యభాగము యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో యోహాను మొదటి పత్రిక అంతటా దేవుని ప్రేమ గురించి యోహాను తెలియజేస్తాడు. ఈ యోహాను పత్రిక 4వ అధ్యాయంలో మరింత వివరణ అదేంటంటే పరిపూర్ణమైన ప్రేమ ఎలాగూ ఉంటుందో చదవండి. పరిపూర్ణమైనటువంటి ప్రేమ కలిగిన వారు ఎలాగూ ఉంటారనగా 17వ వచనము చదవగా విందాము. తీర్పు దినమందు మనకు ధైర్యము కలిగినట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏదైనా ఆయన ఎట్టువాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టువారమై మనము ప్రేమించుచున్నాము. యేసయ్య మొదట ప్రేమించాడు. నేను ఒకప్పుడు పాపిగా, దోషకుడిగా, హింసకుడిగా, హానికరుడుగా, ఎన్నిక లేనివాడిగా, గుర్తింపు లేనివాడిగా ఉన్న నన్ను దమస్కు మార్గంలో పట్టుకుని సౌలా ఎలా హింసిస్తున్నావని ప్రేమతో చాలుతో అడిగి పౌలుగా మలిచిన ఆ క్రీస్తే అని ఇక్కడ పౌలు తెలియజేస్తున్నాడు. ప్రతి పాపిని మొదట ప్రేమించగలిగిన వాడు యేసయ్య. ప్రతి శత్రువును క్షమించగలిగిన వాడు మొదట యేసయ్య. సర్వలో కలిగిన మొదటి మార్చబడుచున్నాడు. ఆయన మరణం యొక్క బంధకాలలో ఉండి తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరిని శిక్షించు. ఈ పరిశుద్ధ గ్రంథంలో అలాగేగా చెప్పడమా, శిక్షించమన్నాడా, క్షమించమన్నాడా? ఇది యేసయ్య. ఇలాంటి ప్రేమ దేవుని యొక్క పిల్లలలో కలిగి ఉంటుంది. ఇలాంటి కార్యములు ఎవరైతే చేయగలుగుతామో వారే సర్వోన్నతుని దేవుని కుమారులు. అంతేకాని బంతి ముసుగొకరు వేసుకున్నంత మాత్రాన పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని వచ్చి పాటలు పాడి వాక్యం చదివి ప్రార్థన చేసి యథావిధమైన పాపపు జీవితంలో జీవిస్తే నీవు పాపి కంటే ఘోరమైనటువంటి వ్యక్తి, క్షమాపణ లేనటువంటి వ్యక్తి. సహించు. ఒకసారి వాక్యపు వినిలో ఆలోచన చేద్దాం. యేసయ్య ఎంత మధురాతి మధురమైన ప్రేమను నీ కొరకు కనపరిస్తే కొంచెం కూడా మనము ప్రేమించలేకపోయి ఎంత స్థితికి దిగజారిపోయిందంటే ఈ రోజు నా భర్తను ప్రేమించలేని స్థాయి, భార్యను ప్రేమించలేని స్థాయి, బిడ్డలను ప్రేమించలేని స్థాయి, సహోదర సహోదరుల మధ్య ప్రేమ లేనటువంటి ఆ కుటుంబ వ్యవస్థే పాడైపోయిన నిర్కలంకమైన స్థితిలో జీవిస్తుంది. వాక్యం ఇచ్చిన ప్రేమనంతాలు నీ భార్యతో సమాధానం ఉందా? ప్రేమ తండ్రి నీ భార్యతో సమాధానం ఉందా? నీ భర్తతో సమాధానం ఉందా? నీ సహోదరులతో ఉన్నదా? రక్త సంబంధులతో ఉందా? లేని క్రీస్తు ప్రేమ ఎలాగవుతుంది? ఇది గ్రంథంలో మొదటి ఆదివారం ప్రశ్నిస్తుంది. లేనిది ఎలాగవుతుంది ప్రేమ? నేను చెప్పండి సమాధానం. నా భార్యతో సమాధానం లేదు, నా భర్తతో సమాధానం లేదు, నా అన్నదమ్ములతో సమాధానం లేదు, నా పొరుగు వారితో నాకు సమాధానం లేదు. నేను భక్తుడిని, నేను సేవకుని, నేను విశ్వాసిని, నేను క్రైస్తవుని. ఎలా అవుతుంది ప్రేమ? మోసపో దేవుడు వింకరించగలడు. మనుషులు ఏది విత్తును అదే పంటను కోయని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ప్రేమలో ఇంకేంటంటే ప్రేమలరా మనం 19-20 ముగిస్తానండి. అలా మనము 20 చదవగలుగుతాం. ఎవరైనా నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించేలా అతడు నిస్సము కలిగిన వాడు కాదు. ఏంటంటే సహోదరుని ద్వేషించిన వాడు, భక్తి లేనివాడు, విశ్వాసం లేనివాడు, ప్రేమ లేనివాడు. వాస్తవం 20 లేదంతే ఉందని నువ్వు ఎలా చెప్తున్నావు? అసలు నువ్వు ఎలాగ భక్తుడిని, ఎలా విశ్వాసాన్ని, నేను ఎలా ప్రేమ కలిగిన వాడిని ఎలా చెప్పుకుంటున్నా? నేను క్రితంలో మొదటి ఆదివారం ప్రశ్న తన సహోదరుని ద్వేషించిన వాడు అంటే ఏమంటారంటే అబద్ధికుడు. చూస్తున్నటువంటి వారిని ప్రేమించలేని నీ విశ్వాస జీవితము చూడని దేవుని ఎలా నువ్వు ప్రేమిస్తున్నాను అనుకుంటున్నా? ఆయన గుడ్డోడా నువ్వు గుడ్డాడు? ఆయన యువక మన వివేకులు, మా వివేకులు. ఆలోచించే ఏమవుతుంది విశ్వాస సంబంధమైన జీవితం ఎలాగో నడుస్తుందో, ఎలా వెళుతుందో అర్థమే కావటం లేదు. ఏమైంది ఈ విశ్వాస జీవితం కలిగినటువంటి వారికి? అనుకుంటే సరిపోతుందా?
భక్తి పరిశుద్ధ గ్రంథం అంతటా నీ క్రియల్లో చూపించిన బాబు అని అంటా ఉంటే క్రియలు లేకుండా నేను అంతా ఇంత నీ పెదవులో మాట్లాడుతూ నీ సహోదరిని ద్వేషించి దూషించి క్షమించే గుణము భక్తిమయమైనటువంటి ఆధ్యాత్మికమైనది కాదు. అది ఒక అంధత్వము, అది నిర్కలంకమైనటువంటి భూమి అయి ఉంది అని ఒక భక్తుడు తెలియజేస్తుంది. ప్రియ తల్లి, ప్రియమైన తండ్రి, ప్రియ సోదరు, కేవలం మనము మన కుటుంబపరమైన వ్యవస్థలో భార్య భర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య, సహోదరుల మధ్య ఉండవలసిందే కోల్పోతున్నప్పుడు ఇతరులను ఎలా ప్రేమించాలి? ప్రేమకు అర్థమేమిటి? ఈ ప్రేమలో దేవుని మొదట పుట్టిన ప్రేమలో స్వార్థం లేదు, భయం లేదు, శాశ్వతమైనది, నిష్కలంకమైనది, ప్రతి పాపిని ప్రతి శత్రువును క్షమించి దరికి చేర్చుకునేటువంటి ప్రేమ. ఈ ప్రేమ యేసయ్య మనందరి జీవితంలో కోరుతున్నాడు. నేను ఏమై ఉన్నానో అలా మీరై ఉన్నాను. ఈ లక్షణాన్ని కనపరిస్తే నీవు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. నేను దేవుని కుమారుడని చెప్పుకొని పాపములు చేస్తే నీవు ఆయన బాహాటంగా అవమానపరుస్తుంది. కుటుంబపరమైన జీవితంలో కుమారులు తల్లిదండ్రులు ఉన్న పరువు ప్రతిష్టతలు కనుక కాపాడకపోతే చెడపుంటావు, నా పరువు ప్రతిష్ట చేస్తున్నావు అని చెప్పి కుమార్తెని చెప్పిన తల్లిదండ్రులు ఉన్నారు, కుమారుని చెప్పిన తల్లిదండ్రులు సమాజంలో ఉన్నారు. కానీ యేసయ్య ఇంకా నిన్ను ప్రేమిస్తుంది. ఆయన పరువు ప్రతిష్టత నీవు ధరించుకొని నేను క్రీస్తు బిడ్డని చెప్పుకుంటూ అలాంటిది ఏది లేకుండా ఉన్నా నేను సహిస్తున్నాడు, నేను ప్రేమిస్తున్నాడు, నేను క్షమిస్తూ ఉంటున్నాడు. అర్థం చేసుకోలేదు. ఎవరు చూడటం లేదు, కాలం జరిగిపోతుంది అనుకుంటావా? ఏదో ఒక క్షణాన ఆగిపోతుందండి. ఎంతగా ఆగిపోతుందండి? ఎలాగో మన యొక్క కుండ పగులుతుందో తెలియదు, అంత భయంకరంగా ప్రభువు పగలగొడతాడు. ఆ సమయం ఆ గడియ తటస్థించకముందే కానీ క్రీస్తు యొక్క ప్రేమకు మనం పాత్రులు అవుతాం. యేసయ్య ఎంతగానో మనం ప్రేమించాడు. ఎంతగా అంటే ఈ ప్రేమను తోడపరిచింది ఏమీ లేదు. కానీ చాలా మంది ఆ పాస్టర్లంతగాలు వెళ్ళవండి, వాళ్ళు వచ్చినంతగాలు వెళ్ళవండి, వీళ్ళు వస్తే వెళ్ళవండి. ఇది ఎక్కడ భక్తి? పాస్టర్ ఏం చేస్తారు? పాస్టర్ అంతగాలు వెళ్ళమంటే లేకపోతే వాళ్ళు అంతగాలు వెళ్ళమంటారు, వీళ్ళు అంతగాలు అంటూ ఒక చెప్తున్నాను. ఇవన్నీ ఒకరిని బట్టే నీకు భక్తి పుట్టేది, ఒకరిని బట్టే నీకు విశ్వాసం పుట్టేది, ఒకరిని బట్టే నీకు ప్రేమ పుట్టేది. అయితే అది ఆధ్యాత్మికమైన అంధత్వమే, అది ఆధ్యాత్మికమైన అంధత్వమే. అలాంటిది కాకుండా ఉన్న ప్రేమే నీ నా కొరకు సిలువలో ప్రాణాలు పెట్టిన యేసయ్య ప్రేమ. ఆ సిలువలో కడగబడిన ఆ యొక్క క్రీస్తు శరీర రక్తంలో పాలు పొందుతున్న ఆయన నామములో బాప్తిస్మము కలిగిన దేవుని బిడ్డల జీవితాల్లో కనపరచవలసిన క్రీస్తు ప్రేమ గుణగణాలు ఇవే క్రీస్తు ప్రభువారు మన జీవితంలో చూడాలని ఆశపడుతున్నారు. మొదటిగా ఈ లక్షణాలు చేసిన వాళ్ళు సర్వోన్నతుని దేవుని కుమారులు. రెండో విషయాన్ని మనం నేను త్వరగా ముగిస్తాను చూడండి. రెండోది ఏ రీతిగా దేవుని కుమారులు అంటే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26-27 వచనాలు. గలతీ 3వ అధ్యాయం 26-27 వచనాలు. క్రీస్తు యేసునందు మీరందరూ విశ్వాసం మూలమున దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. కాబట్టి మీరు ఏమై ఉన్నారంటండి? ఏమైనారు? కుమారులై ఉన్నారు. క్రీస్తును విశ్వాసించిన మీరందరూ దేవుని కుమారులై ఉన్నారు. అది క్రీస్తు శరీరమును ధరించుకున్నలో కలిగే బాప్తిస్మము వలన. ఈరోజు బాప్తిస్మం వచ్చి వాళ్ళని కనబడట్లేదండి. ప్రభు రక్తములో పాల్పొందు వాళ్ళని కనబడట్లేదండి. నశించిపోతుంది క్రీస్తు ప్రేమ.